అందరికీ నమస్కారం. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. దివ్యలు వెలిగించే ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం, వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన గృహంలో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. అలాగే కుబేర వ్రతం ఆచరిస్తే రుణబాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. నరకాసుని వధించిన మర్నాడు దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ చేయడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని అంటారు. దీపావళి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటి స్నానం చేసి రాహుకాలం యమగండాలు లేని సమయంలో పూజను ప్రారంభించాలి. పూజ గదిలో తూర్పు వైపునకు కూర్చోవాలి. చెక్కతో చేసిన పీటపై పసుపు గాని ఎర్రని వస్త్రాన్ని గాని ఉంచండి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, పుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటిపళ్ళు సేకరించుకోవాలి. తర్వాత పీట పైన పసుపు గాని ఎర్రటి వస్త్రాన్ని గాని వేసి దానిపైన కుబేర ప్రతిమను ఉంచాలి. దీని ముందు బియ్యపు పిండితో 3 వరుసలలో అంటే 3x3 9 గళ్లను వేయాలి. ముందు 3 గళ్లల్లో 27, 20, 25, తర్వాత 3 గళ్లల్లో 22, 24, 26, చివరి 3 గళ్లల్లో 23, 28, 21 సంఖ్యలను వేయాలి. ఈ సంఖ్యలతో కూడిన ముగ్గును బియ్యం పిండితో అలంకరించి 9 నాణేలను వాటిల్లో ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించాలి. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత కుబేరుడి ఎదురుగా ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. ఈ దీపాలు వెలిగించేటప్పుడు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. దీపాలు వెలిగించిన తర్వాత వినాయకుడికి తొలి పూజ చేసి పంచామృతాలతో అభిషేకించాలి. ఆ తర్వాత 5 సార్లు ఓం గం గణపతయ నమః అనే మంత్రాన్ని జపించాలి. తర్వాత కుబేర పూజ అలాగే లక్ష్మీ పూజను మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పూజ అంతా చేయని వాళ్ళు ఇప్పటి వరకు నేను చెప్పిన విధంగా చేసుకున్న తర్వాత ఓం శ్రీ కుబేరాయ నమః అలాగే ఓం శ్రీ మహాలక్ష్మయ నమః అనే మంత్రాన్ని ఒక్కొక్కటి తులసిమాలతో 108 సార్లు జపించుకున్నా కూడా ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసిన ఫలితం వస్తుంది. ఇప్పుడు లక్ష్మీ కుబేర పూజ విధానం చూద్దాం. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ మమ సహ కుటుంబస్య మమ చ సర్వేషం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యార్థం పుత్ర పౌత్ర అభివృద్ధ్యార్థం సమస్త మంగళవాప్త్యార్థం ధన కనక వస్తు వాహన ధేను కాంచన సిద్ధ్యార్థం రాజద్వారే సర్వానుకూలే సిద్ధ్యార్థం మమ మనశ్చింతత సకల కార్య అనుకూలత సిద్ధ్యార్థం సర్వభీష్ట సిద్ధ్యార్థం శ్రీ సూక్త విధానేన శ్రీ లక్ష్మీ కుబేర షోడోపచార పూజం కరిష్యే. అస్మిన్ బింబే సాంగం సాయుధం సావాహనం సపరివార సమేత శ్రీ లక్ష్మీ కుబేర స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమః. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతాయ ధనధాన్య సమృద్ధిం మే దేహి దపయ స్వాహ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ధ్యాయామి. ఆవాహనం. హిరణ్యవర్ణం హరిణీం సువర్ణజతస్రజాం చంద్రానం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మ ఆవాహ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఆవాహయామి. ఆసనం. తాం మ ఆవాహ జాత వేదో లక్ష్మీమనాపగామినీం యస్యం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. నవరత్న ఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి. ఆద్యం. అశ్వపూర్వం రథామాద్యం హస్తినాద ప్రబోధినిం శ్రీయం దేవీముపాహ్వయే శ్రీర్మదేవీర్జుషతాం. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. పాదాయో పాద్యం సమర్పయామి. ఆర్ఘ్యం. కాం సోస్మితాం హిరణ్య ప్రకారమార్ద్రం జ్వలంతిం తృప్తాం తర్పయంతిం పద్మే స్థితాం పద్మవర్ణం తమిహోపహ్వాయే శ్రియాం. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. హస్తాయో ఆర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం.
చంద్రం ప్రభాసం యశస జ్వలంతిం శ్రియం లోకే దేవజుష్టముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వం వృణే. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం. ఆదిత్యవర్ణే తపసోదీజాతో వనస్పతిస్తవ వృక్షద బిల్వః తస్య ఫలాని తపసనురంతు మాయాంతమర్చయ బాహ్య అలక్ష్మిః. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఉపైతు మాం దేవసఖః కీర్తిచ్చ మనినసః పాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృదిం దదాతు మే. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. వస్త్రార్థం అక్షంతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం. శుత్పిపాసమాలం జ్యేష్ఠమలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వం నిర్నోద మే గృహాత్. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. యజ్ఞోపవీతార్థం అక్షంతాన్ సమర్పయామి. గంధం. గంధద్వారం దురాదార్శం నిత్యపుష్టం కరిష్యనిం ఈశ్వరీగ్ సర్వభూతానాం తమిహోపహ్వయాశ్రియాయం. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. హరిద్ర కుంకుమ కజ్జల కస్తూరి గౌరోజనాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. ఆభరణం. మనసః కామమకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రేయాతం యశః. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఆభరణార్థం అక్షంతన్ సమర్పయామి. ధూపం. ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లిత వసమే గృహేణి చ దేవీం మాతరం శ్రేయవాసయ మే కులే. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ధూపం ఆగ్రపయామి. దీపం. ఆర్ద్రం పుష్కరిణీం పుష్టం సువర్ణం హేమమాలినీం సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో అవాహ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. దీపం దర్శయామి. నైవేద్యం. ఆర్ద్రం యః కరిణీం యుష్టిం పింగళం పద్మమాలినీం చంద్రం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో అవాహ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వరుతేన పరిషించామి. అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదనాయ స్వాహ. ఓం సమనాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరపోషాణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధచమనీయం సమర్పయామి. తాంబూలం. తమ్మ అవాహ జాతవేదో లక్ష్మీమనాపగామినీం యాస్యం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో ఆన్విందేయం పురుషానహం. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. సామ్రాజ్యం చ వీరాజం చాభి శ్రీర్యచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తయామ సంసృజమసి కర్పూర దీప తేజస్త్వం అగ్ననతిమీరపః. దేవి ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనం అనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మంత్రపుష్పం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతాయ ధనధాన్య సమృద్ధి మే దేహి దాపాయ స్వాహ. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే. సమే కామన్ కమకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు. కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః.
ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాన్ని జన్మాంతర కృతాన్ని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. త్రహిమాం కృపాయ దేవ శరణగతవత్సల. అన్యద శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మత్ కరుణ్య భావేన రక్ష రక్ష శ్రీ లక్ష్మీ కుబేర. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. ఊరస శిరస్స దృష్ట్యా మానస వచాస తదా. పాద్భ్యం కరాభ్యం కర్ణాభ్యం ప్రాణమోష్టంగముచ్యతే. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. పునః పూజ. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఛత్రమాచ్ఛదయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. చమరైర్విజయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. నృత్యం దర్శయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. గీత్రం శ్రవయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. ఆందోళికనారోహయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. అశ్వనారోహయామి. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. గజనారోహయామి. సమస్త రాజోపచారన్ దేవోపచారన్ సమర్పయామి. క్షమ ప్రార్థన. అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం మయా. దాసోయమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వర. ఆవాహనం న జనామి విసర్జనం. పూజా విధిం న జనామి క్షమస్వ పరమేశ్వర. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర. అనయ శ్రీ సూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన్ భగవాన్ సర్మాత్మకః శ్రీ లక్ష్మీ కుబేర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఉద్వాసనం. యజ్ఞేన యజ్ఞమయజంత దేవః తాని ధర్మాన్ని ప్రథమాన్యసన్. తేహ నగం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యః సంతి దేవః. ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః. యథాస్థానం ప్రతిష్ఠాపయామి. శోభనార్థే పునరాగమనాయ చ. తీర్థ ప్రసాద గ్రహణం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ లక్ష్మీ కుబేర పాదోదకం పావనం శుభం. శ్రీ లక్ష్మీ కుబేర ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడితో లక్ష్మీ కుబేర పూజ ముగుస్తుంది. ఇప్పుడు లక్ష్మీ కుబేర వ్రతకథ గురించి తెలుసుకుందాం. పూర్వం మహర్షులంతా సూత మహర్షి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడిన ధనం ధాన్యం భుక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఆ కర్మను తుడిచేసుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవిమ్మమని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు. లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను. దానిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు. అతని భార్య చిత్రరేఖ. మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుని అలాగే చిత్రరేఖ దేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా అక్షయతృతీయ నాడైనా శ్రావణ మాసంలోనైనా ఏడాదిలో ఏ గురువారమైనా శుక్రవారమైనా పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు. లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభిష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుణ్ణి 9 వారాలు భక్తితో అర్చించాలి. 10వ వారము ఉద్యాపన చేయవలెను.
అన్ని వారాలు చెయ్యలేని అశక్తులు 5 వారములు పూజ చేసి 6వ వారము ఉద్యాపనము చేసుకొనవచ్చును. వ్రతమాచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకుల్ని, నవగ్రహాలని, లోకపాలకులని ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచారాలతో పూజ చేసి అష్టోత్తర శతనామాదులతో అర్చించి ధూపదీప నైవేద్యాలని సమర్పించాలి. ఆ తర్వాత ఈ వ్రత కథలు చదువుకొని పూజాక్షంతలని శిరస్సున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఆ వ్రతం చేసి ఫలితాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించారు. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదారుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివానికి దైవం పైన అచంచల విశ్వాసం, రెండోవాడు నాస్తికుడు. తన జీవితమంతా తన సామర్థ్యం పైనే నడుస్తుందని అహంకారం మెండు. 2 దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు. ఒకసారి వ్యాపార నిమిత్తం వీరిద్దరూ అన్ని ఊళ్ళు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్విత ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది. చెప్తా వినండి అంటూ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు. 2 గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కలను ఉన్నాడో కానీ దేవదరునికి కూడా ఆ వ్రతం చెయ్యాలనిపించింది. మొదలుపెట్టి చేశాడు. 2 దాన ధర్మాలు చేసి జనులకు భోజనం పెట్టారు. ఆ చిరకాలంలోనే 2 గొప్ప ధనవంతులు అయ్యారు. అష్టైశ్వర్యాలని సంపాదించుకున్నారు. దేవదారుడు ఒకనాడు మనసులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానివేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ విచిత్ర పరిస్థితుల్లో చెయ్యి జారిపోయి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపద నిలబడింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపాదనంతా తన తెలివితేటలతోనే వచ్చిందని అహంకరించక పైనున్న ఒక శక్తి తనని నడిపిస్తుందనే స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. అదే ఈ వ్రతం అంతర్లీనంగా చెప్పే సందేశం. తర్వాత కథ కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం ధనాదత్తుడనే ఒక లోబి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాడు. 3 కుమారులు 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడైన ఏనాడు దాన ధర్మాలు చెయ్యక కూడబెట్టేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలోనూ ఒక్క పైసా వెయ్యలేదు. యాచకుడికి దానము అస్సలే ఇవ్వలేదు. ఎంతసేపు తన కుటుంబం, తన వాళ్ళు, తన సుఖం, అదే ప్రపంచం. ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, నాయనా, నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడో అని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తిప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తారు, నేను అప్పు ఇయ్యలేను అన్నాడు. అప్పుడాయన, నాయనా, నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యుయోగం ఉంది, అది చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ధనాదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోబెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలి, సెలవియ్యండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్య పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణాయుష్షు కలుగుతుందని సెలవిచ్చాడు. ధనాదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అన్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖాలల్లో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చెయ్యలేరా అని ధనాదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి సంబంధం లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. అతడెంత బతిమిలాడినా వాళ్ళు వినలేదు. అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు.
యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠిత దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు. ఈ జన్మలో భగవంతుణ్ణి ఆశ్రయించి లేనివారికి దానం చేస్తే అది ఎంతటి ఉత్తమ గతినైనా కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. ఇక్కడితో వ్రత కథలు ముగిశాయి. ఈ వ్రత కథలు విన్న తర్వాత మీ చేతుల్లో ఉన్న అక్షంతలు మీ శిరసున ధరించి లక్ష్మీ కుబేరులకు నమస్కారం చేసుకుంటే ఇక్కడితో దివాళీ రోజు మనం చేసుకోవాల్సిన లక్ష్మీ కుబేర పూజ ముగుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.